అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ చనంశెట్టి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్. ముందుగా పద్మభూషణ్, పద్మవిభూషణ్, అలాగే భవిష్యత్తులో భారతరత్న కూడా వస్తుంది ఖచ్చితంగా. ఆయన దానికి అర్హుడు కూడా. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మెగాస్టార్ చిరంజీవి గారు అనగానే అందరూ చెప్పేది కష్టపడి పైకి వచ్చారు, బాధ్యతగా పని చేశారు, చివరికి ఒక ఎవరు అందుకోలేని స్థాయిలో ఉన్నారు అని చెప్తారు. అయితే నేనేం చెప్తున్నానంటే ఈ తరం జంజీ యువత ఆయనలో అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఆ స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఎంత డిసిప్లైన్డ్గా ఉన్నారు, ఎంత ఒబీడియంట్గా ఉంటున్నారు, ఎంత డిగ్నిఫైడ్ లాంగ్వేజ్ వాడుతున్నారు అనేది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అలాగే మనం చాలామంది పొలిటీషియన్స్ని చూస్తున్నాం. ఒక టర్మ్ ఎమ్మెల్యేగా పనిచేస్తే, ఒక టర్మ్ మినిస్టర్గా పనిచేస్తే, 5 సంవత్సరాలు పనిచేస్తే 6వ సంవత్సరంలో కోర్టుల చుట్టూ కేసులు పెట్టించుకొని కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేసే పోరంబోకు ఎదవలను మనం చూస్తున్నాం రాజకీయ నాయకులుగా. కానీ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా పనిచేశారు, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆయన తలుచుకుంటే రాజకీయాల ద్వారా కూడా చాలా సంపాదించుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా ఆయన ₹1 అవినీతి చేశారు అనే ఆరోపణ చేయలేకపోయారు. అంత నిజాయితీగా బ్రతికారు. సో ఆయనలో ఉన్న ఇంటిగ్రిటీని, హానెస్టీని అబ్జర్వ్ చేయాలి మనం. అలాగే ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు టువర్డ్స్ అవర్ సొసైటీ. అలాగే సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు. అలాగే సమాజంలో చిన్నవారి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ బ్యాలెన్స్డ్గా ఎలా ట్రీట్ చేస్తున్నారు అనే అంశాలని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. వాటన్నింటినీ మనం ఫాలో అవ్వడానికి కూడా ట్రై చేయాలి అని నేను ఇప్పటి నా తరం జెన్జీకి అయితే సజెస్ట్ చేస్తున్నా. సో కాబట్టి నేను చిరంజీవి గారికి ఒక పేరు పెట్టాలి అంటే ఖచ్చితంగా ఐడియల్ హ్యూమన్ బీయింగ్ అనే పేరైతే పెడతాను. పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అనమాట. దేవుడు మనిషి ఇలా ఉండాలి అని ఎవరినైనా చూపించాలనుకుంటే ఖచ్చితంగా చిరంజీవి గారిని చూపిస్తారు అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొకసారి మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరింత కాలం, మరిన్ని సంవత్సరాలు, 100 ఏళ్ల పాటు ఆయురారోగ్యాలతో బ్రతికి మనల్ని ఎంటర్టైన్ చేసి సంతోష పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జనసేన.